వెండి ఆకు లేదా చండికా వార్క్తో అలంకరించబడిన మిఠాయి మరియు అందమైన ప్రదర్శనను మనం తప్పకుండా చూడగలం. దారిలో వెళ్లేవారో వాటి గొప్ప మెరుపును చూసి దుకాణంలోకి ప్రవేశించి ఈ ఆహార ఉత్పత్తులను కొనడానికి శోధించబడతారు. అయితే ఆకట్టుకునే వెండి మెరుపు వెండి కాకపోవచ్చు, కానీ వేరే విషపూరిత లోహం కాకపోవచ్చని వారికి బహుశా తెలియదు. ఇతర లోహాలను మానవులకు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. భారతదేశంలో వెండి ఆకును శతాబ్దాలుగా ఆహారాలపై మరియు ఆయుర్వేద ఔషధాలలో ఒక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో వెండిని యాంటీ మైక్రోబయాల్గా పరిగణిస్తారు మరియు ఇది మందులలో మరియు ఆహారాన్ని కవర్ చేయడానికి ఉపయోగించే ప్రధాన కారణం. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. సూక్ష్మజీవుల కాలుష్యాన్ని నివారించడం ద్వారా వెండి ఆహారాన్ని సంరక్షించడానికి మరియు షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి భారతీయ ఆహార సంస్కృతిలో భాగంగా ఉంది. అయినప్పటికీ దీనికి వాసన లేదు, రుచి లేదు. దీనిని ప్రధానంగా అలంకరించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. తద్వారా ఆహారాలు అందంగా కనిపిస్తాయి. ఆహార కల్తీ చాలా సాధారణం. పండుగల సమయంలో స్వీట్లు మరియు సావరీలు కల్తీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి విరోచనాలు మరియు వాంతుల నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. సాధారణంగా లభించే కల్తీ స్వీట్లలో వెండి ఆకు లేదా చండీ కీవార్క్తో కూడిన స్వీట్లు ఉన్నాయి. కాబట్టి వెండి ఆకులో కల్తీని గుర్తించడంలో మీకు సహాయపడటానికి అనుభవజ్ఞులు కొన్ని పరీక్షలను సూచిస్తున్నారు. స్వీట్ల ప్రాముఖ్యత, దుష్ప్రభావాలపై ఈ విషయాలు వెంటనే తెలుసుకోండి. కొన్నిసార్లు నికెల్, సీసం, రాగి, క్రోమియం, కాడ్మియం మరియు మాంగనీస్ వంటి భారీ లోహాల జాడలు ఉన్నట్టు కనుగొనబడింది. తరచుగా తీసుకున్నప్పుడు ఈ భారీ లోహాలు శరీరంలోనే ఉండి జీర్ణం కాకపోవడంతో ఆరోగ్య ప్రమాదాలకు కారణమవుతాయి. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన పరీక్షలలో వెండి ఖరీదైన లోహం కాబట్టి చౌకైన అల్యూమినియంతో వెండి ఆకు ఎక్కువగా కల్తీ చేయబడుతుందని తేలింది. కేవలం వెండి ఆకు పేపర్లు మాత్రమే కాక బంగారు రంగు పేపర్లు, ఇతర రంగుల పేపర్లు, స్వీట్లపై అలంకరించి కేకులు, కిల్లీలు ఇంకా రకరకాల పదార్థాలపై కనీసం శుచి శుభ్రత లేకుండా వాటిని ఇలా పరిచేస్తూ అతికిస్తూ మన ప్రాణాలతో కొందరు ఆడుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి స్వీట్ల జోలికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. స్వీట్పై పరిచిన వెండి రేకులో దాగిన నకిలీ తెలుసుకోవడానికి ఎవరైనా ఇంట్లోనే చేయగలిగే సులభమైన పరీక్ష ఇప్పుడు చూపేదే. మీ వేళ్లతో వెండి రేకును స్వీట్లపైన తుడవడానికి ప్రయత్నించండి. అవశేషాలు వేళ్లకు అంటుకుంటే వెండి రేకు అల్యూమినియంతో కల్తీ చేయబడిందని అర్థం. వెండి ఆకు కల్తీని పరీక్షించడానికి మరొక సులభమైన పరీక్ష వెండి ఆకు ముక్కను మండించటం. స్వీట్ల నుండి వెండి ఆకు పొరను తీసివేసి మండించండి లేదా వేడి చేయండి. అది వెండితో తయారు చేయబడితే అది తేడా ఉండదు. అయితే కల్తీదైతే అది నల్లగా మారుతుంది. సాధారణంగా ఇది అల్యూమినియంతో కల్తీ అవుతుంది. అల్యూమినియం బూడిద రంగు నల్ల బూడిదగా మారుతుంది. కాబట్టి మీరు దానిని కాల్చినట్లయితే మీరు దీనిని తెలుసుకోవచ్చు.